Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. భగవద్గీతలో ఒక వర్స్ ఉంటుంది కదా, కర్మణ్యే వాధికారస్తే అని. పని చేయడం వరకు మనకి అధికారం ఉంది కానీ ఫలితం ఆశించడం మన చేతుల్లో లేదు. Give me a chance, sir. I'll bring everybody to the book. దీని విషయానికి వచ్చేసరికి మేము ఎలా ఆలోచించవచ్చు మిమ్మల్ని? ఏదో సాధించాలి అంటే పోలీసే దాన్ని నేను ఏదో ఐజీఎస్పీ ఏం కాదు, కానిస్టేబుల్. వార్డు పరిధిలో ఏం చేయొచ్చు. సో ఇలా సీరియస్ ఆఫీసర్ అనగానే మాకు ఖడ్గం సినిమా గుర్తొస్తుంది. మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్ అని చెప్పి అంత చాలా అగ్రెసివ్గా చెప్తూ ఉంటారు. పోలీసులు ఎలా పనిచేస్తారు అన్నదానం చూపించాడు, అదే చూపిస్తారు అంతే. ఎనీ ఎమోషనల్ ఇది ఉండదు. ఆపరేషన్ సింధూర్ కొంచెం గుర్తొచ్చింది, దానికి దీనికి ఏదో లింక్ ఉందేమో అనిపిస్తూ ఉంది. వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఆల్వేస్. ఇలాంటి ప్రాబ్లమ్ సీరియస్గా మనం చుట్టూ జరుగుతూనే ఉంది. మనం దాన్ని చెప్పాం, అది జరిగింది అంతే. మనం చెప్పకపోయినా జరుగుతూనే ఉంటుంది. అది జరగకూడదన్నందుకే కదా ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినప్పుడు ఏదైనా మీ మీద ఉన్న కొంచెం వేరే ఆలోచన ఈ సినిమాతో బ్రేక్ అయిందని ఏమైనా అనిపించిందా? నో, అది అలా అంతే ఏం లేదు. బట్ ట్రైలర్ చూసారు కదా, 3-4 అమ్మాయిలతో అలా బ్రేక్ అవుతుంది. అవును సార్, నేను అంటే కాస్టింగ్ లో కూడా ఒక 4 అమ్మాయిలని ఎంతమంది చూసాను. 4 మొత్తం ఈయనకే కనెక్ట్ చేశారండి. అందుకనే ఇదేమని అయింది సార్ మీరు బ్రేక్. సో మీకేమన్నా ఈ సినిమా త్రూ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా చెప్పినవి ఏమన్నా ఉన్నాయండి? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా గుర్తొచ్చినాయి కానీ? అందరికి తెలిసిన పెయినే, నథింగ్ పర్టికులర్. మనం పిల్లలు మిస్ అయిపోవడం అన్నది ఉంది ఎప్పటికప్పుడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో భగవద్గీతలో ఒక వర్స్ ఉంటుంది కదా, కర్మణ్యే వాధికారస్తే అని. అంటే పని చేయడం వరకు మనకి అధికారం ఉంది కానీ ఫలితం ఆశించడం మన చేతుల్లో లేదు. సో భగవంతుడు అదే చెప్పాడు. సో అది వీళ్ళు సినిమా ద్వారా మళ్ళీ చెప్తున్నారనమాట. సో మన ముందు ఉన్నారు ఎవర్ యంగ్ బ్రహ్మజీ గారు అండ్ మాస్టర్ మహేంద్ర గారు, రికార్డ్ బ్రేకర్. క్రికెట్లో విరాట్ కోహ్లీ రన్ మెషిన్ అయితే ఈ చిన్నప్పుడే 3 years నుంచే స్టార్ట్ చేశారనమాట కొట్టడం. కొట్టి సెంచరీ ఎప్పుడో కొట్టాడు. మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అడిగేదే రొటీన్ క్వశ్చన్. మీరు రెగ్యులర్ ఆన్సర్ కాకుండా అదే ఎప్పుడు ఇచ్చే ఆ సర్కాస్టిక్ ఆన్సర్ కాకుండా ఒరిజినల్ ఆన్సర్ ఇస్తారని అనుకుంటున్నాం. యంగ్ గురించి నాకు మొన్న ఎవరు పంపించారు ఇది నిజమేనా అని. అందులో అడిగితే ఏం చెప్పానంటే, ఫిట్గా ఉండాలంటే ఏం అంటే పొద్దున్నే టిఫిన్ మసాలా దోశ పూరి తినండి, తర్వాత మధ్యాహ్నం మంచి బిర్యానీ విత్ బియర్ అని చెప్పా. తిన్న తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్లు ఫాలోడ్ బై స్వీట్స్. డిన్నర్ కూడా చికెన్ తింటే మధ్యాహ్నం, ఈవినింగ్ మటన్ బిర్యానీ విత్ అనదర్ బియర్. బాగుంటుంది హ్యాపీగా. అప్పుడు ఆరోగ్యంగా ఉంటామంటే అది నిజమని ఎవడో అడిగాడు అన్నమాట. మీరు పర్వాలేదు. మీరు మీరు ఎవరు యంగ్, ఈయనేమో ఎవరు ఫిట్. ఎప్పటి నుంచి పాపం ఈయన ఫిట్నెస్ ఫ్రీక్ అయిపోయారు. అసలు ఆయన ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫాలో అవుతున్నారు కానీ ఆయన టిప్స్ ఏం చెప్పరు, చూపిస్తారు అంతే. నా బాడీ ఎలా ఉంది, నా బాడీ ఎలా ఉంది. టిప్స్ ఏముంది, బాగా తింటావు, బాగా పని చేస్తావు, అంతే. జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తే అందులో టిప్పే ఉంది. సార్ ముందుగా అంటే కర్మణ్యే వాధికారస్తే అంటేనే అర్థమవుతుంది మీరు ఒక మంచి స్టోరీ నడుస్తుంది, దాని అవుట్కమ్స్ ఎలా ఉంటుంది అనేది ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అని. ఒక ముందు డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, either పోలీస్ డిపార్ట్మెంటో, అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో, లేదంటే ఇండియన్ ఆర్మీయో, మీరు రకరకాల క్యారెక్టర్స్ చేశారు. ఒకటి కామిక్ వేలో చేశారు, కామెడీ ఆఫీసర్, లేదంటే సీరియస్ ఆఫీసర్, ఇలా రకరకాలు ఉన్నాయి. గ్రే షేడ్ ఉన్నవి కూడా ఉన్నాయి. దీని విషయానికి వచ్చేసరికి మేము ఎలా ఆలోచించవచ్చు మిమ్మల్ని? సిన్సియర్గా చేసిన సిన్సియర్ పోలీస్, ఏదో సాధించాలి అంటే పోలీసే దాన్ని నేను ఏదో ఐజీఎస్పీ ఏం కాదు, కానిస్టేబుల్ని. వార్డు పరిధిలో ఏం చేయొచ్చు. సో ఏదో ఒకటి చేయాలి. అలాగే అచీవ్ చేస్తాడు యాక్చువల్గా. వెరీ డిఫికల్ట్ ఫర్ మీ ఆ పొజిషన్లో ఉండి ఇన్వెస్టిగేట్ చేయడం అంటే నా కెపాసిటీ కాదు కదా అది. మన సోర్సెస్ ఉండవు, అప్రోచ్ ఉండదు. బట్ తనకున్న పరిధిలో తను ఎలాగా ఏమంటారు ఫైనల్గా ఏం సాధించాడు అన్నది. అంటే బేసికల్లీ ఇలా సీరియస్ ఆఫీసర్ అనగానే మాకు ఖడ్గం సినిమా గుర్తొస్తుంది. మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్ అని చెప్పి అంత చాలా అగ్రెసివ్గా చెప్తూ ఉంటారు. ఏంటంటే కొంచెం బౌండరీస్ ఉంటాయి సార్, ఆఫీసర్లకి బౌండరీస్ ఉంటాయి.
డ్యూటీ వేరు, రెస్పాన్సిబిలిటీ వేరు. అంటే మీరు రెస్పాన్సిబుల్ సిటిజన్ అనుకుంటే కొన్నిసార్లు మీకున్న పరిధులు కూడా దాటి వెళ్తూ ఉంటారు. సో ఇందులో కూడా మేము అలాంటి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని డౌట్ వచ్చింది. అంటే డెస్టినీ వేరే జరుగుతూ ఉంటుంది. అదే మామూలు సిన్సియర్గా పోలీసులు ఎలా పనిచేస్తారు అన్నదాన్ని చూపించాడు, అదే చూపిస్తారు అంతే. ఎనీ ఎమోషనల్ ఇది ఉండదు. యా, సో మీ విషయానికి వస్తే సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అలాగే అర్థమవుతుంది, అది ఏంటనేది మేము జడ్జ్ చేయలేకపోతున్నాం. ఒకసారి ఆ గెడ్డం వేసుకుని కొంచెం మాస్ లుక్లో కనిపించారు, కొంచెం క్లాస్ లుక్లో కనిపించారు. బట్ థింగ్ ఏంటంటే చాలా గ్రే షేడ్ ఉందేమో అనే భయం కూడా ఒక పక్క కలుగుతూ ఉంది. సో వీటన్నిటి నడుమ మేము అయితే మిమ్మల్ని అడగట్లేదు, ఎందుకంటే మేబీ సర్ప్రైజ్, ఒకవేళ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అయితే మాత్రం మీరు రివీల్ చేయరు, మేము అడగకూడదు కాబట్టి. నాట్ పెద్ద సర్ప్రైజ్ ఏముంది బ్రో. రెండు షేడ్స్, గర్ల్స్తో ఒక షేడ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ సీరియస్ షేడ్ ఉంటుంది, అంతే. వెరీ సింపుల్. అంతకంటే పెద్దగా మీరు చూసినంత సినిమాలో అంత గ్రే షేడ్ ఏమి ఉండదు. ఆ గ్రే షేడ్స్ ట్రైలర్లో ఉంది అంతే, టీజర్లో ఉంది అంతే, కానీ సినిమాలో దాన్ని దాటి సీరియస్ థింగ్స్ చాలా ఉంది. అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా సార్, ఐ మీన్ అదే చిన్నప్పుడే అన్నీ చూసేస్తే పెద్దగా కార్టూన్ చూడాలని. నేను చిన్నప్పుడే పెద్దరాయుడు సినిమాలో నేను చూసాను తాతయ్య అని ఏయో చూస్తారు. అవుట్కమ్ ఇక్కడ కనిపిస్తుంది. మీకు అర్థమైందా సార్? కదా, కరెక్టా కదా? ఇప్పుడు పెద్ద అయ్యాక యా, బట్ మీరు అనుకున్నది ఏం లేదు. మాకు 2-3 క్లిప్స్ కనిపించాయి. ఊరికే జస్ట్ ఊరికే చిన్న టచ్ అంతే. సో సార్ మీరు ఏమన్నా సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు? బికాజ్ మీరు ఎన్నో సినిమాల్లో, ఐ మీన్ మీరు ఒక వాళ్ళ సక్సెస్లో మీరు ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యారు. సో ఇక్కడ ఇప్పుడు యంగ్స్టర్స్, ఒక డెబ్యూటెంట్స్ అద్భుతమైన కథలు చెప్తున్నారు, అంటే సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి, చాలా నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తున్నారు. మీకు ఏమన్నా సర్ప్రైజింగ్ అనిపిస్తుందండి వీళ్ళ కథలు వింటుంటే? ఇప్పుడు వచ్చే అందరు బ్యాచ్ అంతా డిఫరెంట్. ఇప్పుడు ఈ సినిమా కూడా అలా అటువంటి స్క్రిప్టే, ఏదో రెగ్యులర్ కాకుండా 3 క్యారెక్టర్లు, 3 జర్నీలు, 3 షేడ్స్, వాళ్ళు ఎలాగా ఫైనల్గా ఎక్కడికి వచ్చారు, కంక్లూజన్ ఏంటి, ఒక మిషన్ని 3 యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం అనేది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. లిటరల్లీ నాకు నేను నిజంగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ 3 క్యారెక్టర్స్ 3 డిఫరెంట్ పార్ట్స్ కలుస్తున్నాయని అర్థమైంది. వేదం సినిమా గుర్తొచ్చింది, అది కంప్లీట్ వేరే అనుకోండి. బట్ నాకు కొంచెం ఆ టైప్ అనిపించింది, లాస్ట్లో సంథింగ్ ఒకే మిషన్ లో అందరూ కలుస్తారు అని చెప్పి అనిపించింది. సార్ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ని వాళ్ళు, బికాజ్ మీకు తెలుసు ఏది సినిమా సక్సెస్ అవుతుందని కొంచెం జడ్జ్ చేయగలుగుతారు ఇంత అనుభవం మీద. మిమ్మల్ని ఒప్పించగలిగితేనే వాళ్ళు ఆల్మోస్ట్ అక్కడే ఓకే మన సినిమా సక్సెస్, మన సినిమా అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని ఒప్పించడమే పెద్ద సక్సెస్ అని ఫీల్ అవుతున్నారు. మీరు ఏమనుకుంటారు దాన్ని? అదే నేను చేస్తాను సినిమాలు, బట్ కొన్ని నచ్చుతాయి, బాగుంటుంది. కొందరు బాగా చెప్తారు, తీసేటప్పుడు సరిగ్గా తీయరు. సో ఇది బాగా చెప్పినట్టుగా బాగా తీశారు సినిమా. సో నాకు బాగా నమ్మకం ఈ సినిమా మీద. మీకు ముందు అనిపిస్తుంది కదా, మీరు ఇప్పుడు అన్న మాట తెలుస్తుంది కొంతవరకు, అంటే బాగా తీయలేరు, ఎగ్జిక్యూషన్ లో మిస్ అవుతూ ఉంటారు. మా ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నారు, బికాజ్ అనుభవం తక్కువ కాబట్టి, ప్రెషర్ కాబట్టి. సో మీకు ఇక్కడ ఏమన్నా ఇష్యూ ఏమన్నా లేదు ముందేమన్నా అనిపించిందండి? పోనీ డౌట్ ఏమన్నా ఉందా? ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుని వచ్చారా సెట్స్ లోకి? ఎలా వస్తాడు, ఎలా తీస్తాడు? ఫస్ట్ టైం కాబట్టి ఎలా తీస్తాడు అనుకున్నాను, బట్ 3rd డే 4th డే మనకు తెలిసిపోతుంది. సో చెప్పినట్టుగానే బాగా తీసాడు యాక్చువల్లీ. సో ఇది మళ్ళీ ఐ మీన్ ఆపరేషన్ సింధూర్ కొంచెం గుర్తొచ్చింది, దానికి దీనికి ఏదో లింక్ ఉందేమో అనిపిస్తుంది. ఏమన్నా ఏమన్నా చెప్పదలుచుకున్నారా దాని గురించి? ఏమన్నా ఈ సినిమా చేసిన తర్వాతే ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, సీ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఆల్వేస్. ఇలాంటి ప్రాబ్లమ్ సీరియస్గా మన చుట్టూ జరుగుతూనే ఉంది. మనం దాన్ని చెప్పాం, అది జరిగింది అంతే. మనం చెప్పకపోయినా జరుగుతూనే ఉంటుంది, అది జరగకూడదన్నందుకే కదా ఈ స్క్రిప్ట్. సో అది చిన్న కోయిన్సిడెన్స్ లాగే. అండ్ మీరు అందులో చూసిన సీరియస్నెస్ మొత్తం ఇందులో ఉంది. మేబీ మేకింగ్లో చూసారంటే బ్లాస్ట్ కానీ, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ, అవి మీరు ఇందులో చూసినప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో యాక్చువల్లీ వీఆర్ హ్యాపీ అది జరిగిన దానికి. ఏమన్నా ఈ సినిమాతో ఏదన్నా కొన్ని మీ మీద కొన్ని ఉండిపోయి ఉంటాయి కదా కొంతమంది. స్టార్టింగ్లో ఏముండేది, మాస్టర్ మహేంద్రన్ అనే పేరు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే ఉంటుంది. పెద్ద అయినా కూడా ఇంకా చిన్న ఆ ఫేసే ఎందుకు ఇమాజిన్ చేసుకుంటున్నారనే ఇబ్బంది ఉంటుంది. తర్వాత భవానీ వచ్చినప్పుడు, చిన్న భవానీ వచ్చినప్పుడు మొత్తం బ్రేక్ చేసింది ఆ ఆరోగెన్స్ ఇదంతా, ఐ మీన్ ఆ అగ్రెసివ్నెస్ ఇదంతా చూసిన తర్వాత. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినప్పుడు ఏదైనా మీ మీద ఉన్న కొంచెం వేరే ఆలోచన ఈ సినిమాతో బ్రేక్ అయిందని ఏమైనా అనిపించిందా?
నో అది అది అలా అంతే ఏం లేదు. బట్ ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా, 3-4 అమ్మాయిలతో, అలా బ్రేక్ అవుద్ది ఇప్పుడు. అవును సార్, నేను అంటే కాస్టింగ్ లో కూడా ఒక 4 అమ్మాయిలని ఎంతమంది చూసాను, 4 మొత్తం ఈయనకే కనెక్ట్ చేశారండి. అందుకనే ఇదేమని అయింది సార్, మీరు జాబే అది. ఆయన బ్రేక్ చేద్దామని ఇమేజ్ అదే ఆ క్యారెక్టర్ కావాలన్నాడు మాట. సార్ నేనేం అడగలేదు సార్, అన్ని అమర్ రాసింది. మీరేం అడగలేదు సార్, ఏంటి మొత్తం పేర్లన్నీ ఆయనకి పెట్టారు, మేము ఉన్నాం కదా అని చెప్పి. ఆయనకు పేరు ఉంది. నాకు పెళ్ళి అయిపోయింది. ఓకే. సో పెళ్ళి కాలేదు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన పప్పు ఉప్పు తక్కువ వేసి మీకు మామూలు పెట్టి ఆయన మాత్రం మసాలా యాడ్ చేసి చేశారు. ఆయన బ్రేక్ చేద్దామని, మాస్టర్ నుంచి మిస్టర్ అవుదామని. మీకేమన్నా మీ పాత్రలో ఏమన్నా కొత్తదనం కనిపించిందా సార్ ప్రీవియస్ మూవీస్ అన్నిటి కంటే? మీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్. ఫైట్ అంతా ఉంది కదా, ఫైట్ ఉంది, అంటే ఈయన సీక్వెన్స్ ఉంది. బికాజ్ ఏంటంటే సార్కు ఉన్న గ్రాఫ్ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. బికాజ్ కానిస్టేబుల్ అన్నారు, తర్వాత ఎక్కడికో పెద్ద పెద్ద గన్స్ వాడే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో సార్ గ్రాఫ్ ఇక్కడ వరకు వెళ్తుంది అని అనిపించింది. మేబీ అది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే ఆడియన్స్ సార్ని వచ్చేసి ఒక సినిమాలో సీరియస్గా చూస్తుంటారు, ఒక సినిమాలో కామెడీగా చూస్తుంటారు, ఒక సినిమాలో మంచి క్యారెక్టర్గా చూస్తుంటారు. ఇందులో అన్ని షేడ్స్ ఉంటాయి సార్కి. అది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. నా శత్రు గారికైనా నాకైనా కానీ సరే ఒక సీరియస్ ఉంటుంది, చిన్న రొమాన్స్ ఉంటుంది. కానీ సార్ క్యారెక్టరైజేషన్లో ఒక నార్మల్ పర్సన్, ఒక నార్మల్ కానిస్టేబుల్ లైఫ్లో ఏంటి ఫేస్ చేస్తాడు, వాడికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది, చాలా బ్లాకేజెస్ ఉంటాయి, కొన్ని దాటి చేయలేడు. అందులోనే తను గెలవడానికి, తను ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి తను ఏం చేస్తుంటాడు, ఎలాగ ఏమేమి పని చేస్తుంటాడు, అవన్నీ ఆయన క్యారెక్టరైజేషన్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ పాయింట్లో. ఇప్పుడు రియల్ లైఫ్ చిన్న ఇన్సిడెంట్స్కి కొంచెం సింక్ అయ్యేలాగే తీశారు, ఇన్స్పిరేషన్ వాటి నుంచి తీసుకున్నారని మీరు అన్నారు. సో మీకేమన్నా ఈ సినిమా త్రూ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా చెప్పినవి ఏమన్నా ఉన్నాయండి? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా గుర్తొచ్చినాయి కానీ మిస్సింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ అంటే జనరల్గా జరుగుతూనే ఉన్నాయి చాలా ఏళ్ళ నుంచి. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఆవేదన ఎలా ఉంటుంది, ఒక పర్సన్ అమ్మాయి మిస్ అయినా వాళ్ళ ఫ్యామిలీ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది, ఆ టైంలో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఏమన్నా జనరల్ డిస్కస్ చేసుకున్నాం షూట్ టైంలో. బట్ అందరికి తెలిసిన పెయినే, నథింగ్ పర్టికులర్. మనం పిల్లలు మిస్ అయిపోవడం అన్నది ఉంది ఎప్పటికప్పుడు. సో ఆయన అన్నీ హోంవర్క్ చేసుకుని వచ్చాడు, నా పెద్దగా డిస్కస్ చేసి అలా చేసింది ఏం లేదు. యాక్చువల్లీ జ్ఞాని గారు మ్యూజిక్ అదిరిపోయింది సార్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీకు ఏమన్నా స్పెషల్గా మీకు ఒక ఐ మీన్ ఎవరికి వాళ్ళకి కొంచెం థీమేటిక్గా కొడతా ఉంటారు, అలా ట్రాక్స్ ఉన్నాయి. మీ ట్రాక్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ అనిపించింది? ఇది కొంచెం చాలా ఇంటర్నేషనల్ వస్తున్నారు, గన్స్ అండ్ రోజెస్ అండ్ బేబ్స్ అంతా ఈయనకి. అంటే మేము జస్ట్ ఆడియన్సే పొసెసివ్ ఫీల్ అవుతున్నారు, జెలస్ ఫీల్ అవుతున్నారు అనుకుంటే కో స్టార్స్. ఇందాక ఆవిడ ఇంటర్వ్యూ అప్పుడు కూడా ఆవిడ ఫీల్ అయ్యి ఇక్కడ ఇదే అడిగింది అన్నమాట, అదే గ్లామర్ అనుకుంటే. సార్ ఇప్పుడు కర్మణ్య వాధికారస్తేని మీ లైఫ్లో ఎప్పుడన్నా మీరు అవలంబించారా? అంటే ఎప్పుడన్నా అనుకున్నారా రిజల్ట్ కొంచెం వేరేగా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, కొన్ని ఏమంత ఆశించకపోయినా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మీ కెరియర్ని టర్న్ తిప్పిన సినిమాలు కూడా ఉండొచ్చు, మొత్తం టర్న్ చేసిన సినిమాలు కూడా ఉండొచ్చు. అది ఏమన్నా అప్లికేబుల్ అయిందండి ఈ లైఫ్లో? ఎప్పుడన్నా దీన్ని ఫీల్ అయ్యారా? డెఫినెట్గా మన పని మనం చేసుకుంటూ పోవడమే ఎప్పటికప్పుడు. రిజల్ట్ మన చేతులు లేదు, ఉండదు. కొన్నిసార్లు చాలా బ్లాక్ బస్టర్ అవుతున్నాయి, డిజాస్టర్ అవుతాయి. ఓకే సినిమా బాగానే ఉంది అనుకునేమో పెద్ద హిట్లు అవుతాయి. సో రిజల్ట్ మన చేతుల్లో, మన పని మనం చేసుకుంటూ పోవడమే. ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్, అంటే మీరు ఆశించారు అలాగే ఏం లేదు, అలాగే ఐ మీన్ నెగిటివ్ అడగట్లేదు, పాజిటివ్ అడుగుతున్నాను. ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అంత పెద్ద టర్న్ అది. ఒక్కోసారి ఏమిటంటే టైం గుడ్ టైం ఉంటే కొన్ని సినిమాలు రిజల్ట్ బాగుంటుంది, కొన్ని సినిమాలు హాలిడేస్ వలన అడ్వాంటేజ్ అవుతాయి, కొన్ని సినిమాలు పక్క సినిమాల మీద ఇది బెటర్గా ఉంటే అలా కంపారిజన్ మీద అడ్వాంటేజ్ అవుతాయి. సో నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కొన్ని బాగుంటే అవి నిజంగా ఆడతాయి. ఇప్పుడు దీని రిలీజ్కి వచ్చేసరికి కూడా ఐ మీన్ ముందెప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, మరి ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది సేమ్ అదేనా? మీరు అన్నట్టు మార్కెటింగ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి, ఏ టైంలో రిలీజ్ అయితే ఆ టైం కరెక్ట్ టైంలో రిలీజ్ అయితే ఆ సినిమాకి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. సో దీని వెనక కూడా ఏమన్నా అలాంటి స్టోరీ? అదే, ఎక్కువ కాంపిటీషన్ లేకుండా, ఎక్కువ సినిమాలు లేకుండా ఉన్నప్పుడు దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏంటంటే కంటెంట్ను చూస్తున్నారు. ఇప్పుడు ఆడుతున్న సినిమాలు మొన్న 3 సినిమాలు ఆడినాయి కదా, ఆ కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలు చూస్తున్నారు.
సో అండ్ మోర్ ఓవర్ యంగ్స్టర్స్ని చూస్తున్నారు కదా సార్, అవును. ఈ యంగ్స్టర్స్ ఏమనిపిస్తున్నారండి మీకు? మీకు డైరెక్టర్స్ ఎలాగ? నేను కూడా యంగ్స్టర్ నేను అనిపించడం ఏంటి, ముగ్గురు యంగ్స్టర్స్ చేసిన సినిమా ఇది. మీరు అంటే యంగెస్ట్ మీరు ముగ్గురులో. అవును. బట్ బాధ ఏంటంటే మీకు పేరు పెట్టలేదు, అదొకటి బాధ వేసింది. అవసరం లేదు, ఆయన మొత్తం అందరూ ఈయనే తీసుకున్నాడు. నేను తీసుకోలేదు. అదే ఎవరో క్యారెక్టర్ ముగ్గురికి కలిపి అడిగారు మాకు, మీకంటే వద్దండి ఆయనకి ఇచ్చామంటే మా శత్రుఘ్ని నేను కూడా మా పేర్స్ అన్ని ఈయనకి ఇచ్చేసామాట. ఓకే ఓకే డన్ డన్. అంటే ఆబ్వియస్లీ రన్ టైం ఎక్కువ చూసుకోవాలి సార్, బికాజ్ ఎప్పుడైతే ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇలాంటివి ఉన్నాయో రన్ టైం మనకి ఎక్కువ ఉండడం కూడా అడ్వాంటేజ్. లేదు ఇందులో కరెక్ట్ లెంగ్త్ ఉంది. మీకు ఎక్కడ కూడా ఐ మీన్ చిన్నది డిస్ట్రాక్ట్ అవ్వడం, వేరే ట్రాక్ వచ్చింది అనుకోండి సార్, ఆ సీరియస్నెస్ పోతూ ఉంటుంది. సమ్ సాంగ్స్ కూడా అంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ అంత మనం ఇంకా స్టోరీలోకి బాగా వెళ్ళాం కాబట్టి వచ్చిన సాంగ్స్ అడవడే ఉండదు. ఇది ఈ సినిమాలో కూడా లేదు. ఇందులో ఒక థీమ్ మ్యూజిక్ వెళ్తుంటది, ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంటది అంతే. సో సాంగ్స్ లేవు ఇందులో. ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి సార్ సినిమా మేకింగ్ లో కావచ్చు? మీరు ఈ సినిమాలో పార్ట్ కాబట్టి ఇందులో ఏంటంటే ఇప్పుడు 3 క్యారెక్టర్లు, 3 షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు, ముగ్గురికి సంబంధం ఉండదు. మేము ఎక్కడ కలవం సినిమాలో, షూటింగ్లో కూడా కలవాల. అదే కొత్తదనే ఇందులో. మిషన్ ఒకటే, బట్ 3 క్యారెక్టర్స్ చేస్తుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఎంత కన్ఫ్యూజ్ చేయగలిగితే ఆడియన్స్ని, లాస్ట్లో కనెక్ట్ చేయగలిగితే డాట్స్ అన్నిటిని థ్రిల్లర్స్కి, అది సక్సెస్. లైక్ మన ఆయన ఉన్నారు కదండి ఇన్సెప్షన్ డైరెక్టర్, ఆ కైండ్ ఆఫ్ అంత కాంప్లికేషన్ కాదు ఇది. క్లియర్ క్లీన్ అండ్ అర్థమయ్యేటట్టుగా ఉంటుంది అది. కదా వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారన్నది పాయింట్ ఇందులో అంతే. సో మీ జర్నీ అంటే ఎలా సాగుతుందండి మీరు అనుకున్నట్టు? హ్యాపీగా బాగా చూసారు కదా ట్రైలర్. ఇది అంటే ఆన్ స్క్రీన్ ఏదో అద్భుతంగా సాగుతుంది సార్. అసలు బిహైండ్ ద స్క్రీన్ నాట్ బిహైండ్. యా బ్రో, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ప్రాజెక్ట్స్. నాకు ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు ఎంటర్టైన్ ఆడియన్స్, లైక్ తమిళ ఆర్ తెలుగు, నాకు లాంగ్వేజ్ నాట్ ఐ థింక్. నాకు అక్కడ ఉన్న ఆడియన్స్ని వాళ్ళని చాలా ఎంటర్టైన్ చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, అదొక్కటే. అండ్ ఐ వాంట్ డూ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, అదే వస్తుంది, అది చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే కొంచెం యంగ్ ఏజ్లో ఈ రికార్డ్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చి ఉంటే మీకు తెలిసేది, మీరు కూడా కొంచెం అంతమంది రికార్డ్ హోల్డర్ నువ్వు వెళ్ళాలా అంటే 100 మూవీస్ అప్పుడే చేస్తావు ఇలా, అప్పుడు ఈ తెలియని ఏజ్లో మీకు సక్సెస్ వచ్చింది, మీరు అనుభవించే మెచ్యూరిటీ లేదు. బట్ ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు, గత వైభవం మళ్ళీ వస్తే బాగుండు అని ఏమన్నా అందా? అంటే మీ జర్నీ ఇప్పుడు వేరే పాత్ తీసుకుంది, అది నాదే కాబట్టి నాకు పెద్ద బాధర్ లేదు. దాన్ని బ్రేక్ చేయాలంటే చాలా ఇష్టం నాకు. నేను తెలియకుండా ఏదో చేసేసాను, చాలా తెలిసి కొన్ని విషయాలు చేసేటప్పుడు సో ఇంట్రెస్టింగ్ కదా, ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ దానికి. సో బ్రహ్మాజీ గారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఆఫ్ కోర్స్ బ్రో, నేను ఏం నేర్చుకుంటే కలిసి వర్క్ చేసి నేర్చుకున్నాడు. కలిసి వర్క్ చేయమని మనం చూసి నేర్చుకుంటాను కదా. బ్రహ్మాజీ గారిని ఎక్కువ చూడలేదు, 4 అమ్మాయిలు చూసాను. కలిసి పని చేస్తే ఓకే ఏంటో తెలుసు, లేకపోతే ఎవరిని చూసి ఏదైనా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాల్సిన ఒక్క విషయం బ్రో, హౌ సిన్సియర్, హౌ మచ్ యూ లవ్ యువర్ సినిమా కదా. సార్ కావాలంటే ఆయన అనుకుని ఉంటే మంచి సినిమా చేసిన తర్వాత ఇంకో ఫీల్డ్లో వెళ్ళి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, బట్ స్టిల్ హీఈస్ ఎంటర్టైనింగ్ ఆడియన్స్ కదా. ఏదో ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలని ఒక థాట్ ఉంది కదా, అదే కదా ఇక్కడ దాకా ఆయన పుష్ చేసుకుంటూ వస్తుంది. అదే కదా మనకు కావాలి. 1000 ఫ్లాప్స్ ఇవ్వచ్చు, సినిమాలు రాకుండా కూడా పోవచ్చు, కానీ అది డజంట్ మ్యాటర్స్. ఆ లవ్, ఆ ప్యాషన్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉండాలి, అది వెరీ ఇంపార్టెంట్. ఓవర్ నైట్ సక్సెస్ కాదు, కన్సిస్టెంట్గా ఒక వర్క్ ఉండాలి కదా. అదే కర్మనే బాధి కారిస్తే, నీ పన్ను చెయ్యి, ఫలితం ఎదురు చూడదు. సో అది వెరీ ఇంపార్టెంట్. వీళ్ళని చూసినప్పుడు దట్స్ వాట్ ఐ లెర్న్. కంటిన్యూస్గా వర్క్ ఉండడం గొప్పతనం. అది చేయటమే చాలా పెద్ద విషయం. సినిమాలో మీరు సర్వే చేసి ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉండటమే చాలా పెద్ద విషయం. అది ఈరోజు చాలా మంది వల్ల అది కావట్లేదు. మీరు 5 years ముందు చూసిన ఆర్టిస్ట్ ఈరోజు అది వాళ్ళు కనిపించట్లేదు, వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఫ్లాప్ అవుతారు. ఎక్కడ ఫ్లాప్ అవ్వకుండా మీరు చేసే పని మీరు చేస్తూనే ఉండేది, అది చాలా చాలా పెద్ద విషయం. స్ట్రైట్ లైన్ ఉండడం చాలా పెద్ద నుంచి అది నేర్చుకో, చాలా పెద్ద విషయం. ఎన్ని క్యారెక్టర్స్, యూనో కామెడీ అయినా సరే, యాక్టింగ్ అయినా సరే, ఏదైనా సరే, నెగిటివ్ అయినా సరే, కొన్ని నాకు చూసినప్పుడు చాలా ఇష్టం. నాకు అతడు అంతా నాకు అంత ఇష్టం, నాకు ఆయన చేసిన దాంట్లో. సో అవన్నీ చూసినప్పుడు దట్ ఈస్ వాట్, ఆ ప్యాషన్, ఆ లవ్ అది ఉంటూనే ఉంటే ఫ్లాప్లు రాని, హిట్లు రాని, ఎన్ని కావాలి రాని, మన పని బాగానే ఉంటుంది కదా.
సార్ ఇప్పుడు ఏమన్నా మార్కెటింగ్లో ఐ మీన్ సినిమా ఆఫ్టర్ రిలీజ్ ఏమన్నా ఐడియా చెప్పారు సార్, ఈ థియేటర్ దగ్గర ఇన్ని సినిమాలు పెడదాం, ఆ థియేటర్ దగ్గర అన్ని సినిమాలు పెడదాం అని చెప్పి మనం ఫస్ట్ విజిట్ ఇక్కడ చేద్దాం అక్కడ చేద్దాం, బికాజ్ అద్భుతమైన ప్లానింగ్స్ ఉంటాయి కదా సార్. అవును, అయ్యే అందరూ వాడేసారు కాబట్టి నాకు ఏం మిగల్చలే. ఇప్పటికీ అది ట్రెండ్ అవుతూ ఉంటుంది సార్. కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇక్కడ ఎలా చేద్దాం అక్కడ అలా చేద్దాం ప్లానింగ్ పక్కాగా ఉంటుంది. మీమ్స్ అన్ని వాడేశారు. అండ్ సరదాగా ఐ మీన్ ఇండస్ట్రీ అంతా ఒకటి, అండ్ ఏదైనా కొన్ని సినిమాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు October 1st మన సినిమా వస్తుంది, దానికి ముందు వారం ఓజీ వస్తుంది. ఏంటి సార్ మీకు ఓజీ గురించి మీరు విన్నదేంటి? ఐ మీన్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఏమన్నా మీకు సంబంధం ఉందా మీకు కానీ? నేను యాక్ట్ చేయలేదు అందులో, బట్ అందరికీ తెలుసు, అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ బ్లాక్ బస్టర్. అది చూసేసిన తర్వాత మళ్ళీ సెకండ్ వీక్ కూడా హౌస్ఫుల్స్ అయితే ఆ ఓవర్ఫ్లోస్ అన్ని ఇటు వస్తాయి మా సినిమాకి. ఓకే, మీరేమంటారు నో ఓజీ గురించి? అదే అంటాడు, ఇంకేమంటాడు? ఏముంది బ్రో, ఎంత పెద్ద సినిమా వస్తుంది, ఏమనుకుంటాం మనం, జనాలు ఫ్రీగా ఉంటే టికెట్లకి దొరకకపోతే అటు సైడ్ వస్తే బాగుంది. 2 వారాలు గన్స్ మీద నడుస్తూ ఉంటుంది మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా. గన్స్, గ్లోరీ, ఆయనతో ఫైట్ చేయడం కొంచెం కష్టమే, కానీ మాకు ఇంకా ఆప్షన్ లేదు, అందుకోసం రావాల్సి వస్తుంది. సో ముందు ఆయన వచ్చి కొంచెం వే క్లియర్ చేస్తూ ఉంటారు, మీరు వెళ్ళి మీరు మీ యుద్ధం మీరు వాడేసి టపటప్ పేల్ చేసి నేను తీసుకుని మేము ఈ వదిలితే సాయంత్రం చేసేది. ఆపండి సార్. ఓకే సార్, సో October 1st ఎందుకు ఐ మీన్ ఇప్పుడు డిసైడ్ ఎందుకు అయ్యారు? అది డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉన్నాడు, మాకు మమ్మల్ని అడుగుతారు సార్ ఏమన్నా? ఏం లేదు, అదే మంచి రోజు అని దసరా అవన్నీ అనుకుని ఫ్రీగా ఉంటారు కాబట్టి అందరూ సరదా సినిమా చూస్తారు. బట్ మంచి సినిమా అవుద్ది ఇది డెఫినెట్గా. అది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఫలితం ఆశించకూడదు కానీ కోరుకుంటున్నాం. కోరుకోండి 100%. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.